వెల్కమ్ టు వారియర్ అకాడమీ. మరి నిజామాబాద్లో ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించిన సంస్థ మరి ఈరోజు మరి వారియర్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మీకు హిస్టరీ చెప్పడం జరుగుతుంది. మరి చాలా జాగ్రత్త మేడమ్స్ అండ్ సార్స్ అందరికీ శుభాభివందనములు. మరి ఇండియన్ హిస్టరీ మరి ప్రతి పోటీ పరీక్షలో మరి ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, మరి అగ్నివీర్ కానీ, డిఫెన్స్ కానీ, ఢిల్లీ పోలీసు కానీ, మరి అన్ని పోటీ పరీక్షలకు మరి వారియర్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో నిర్వహించబడుతుంది. మరి దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఒకటే గమనించాలి. మరి 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అది ఈరోజు మీరు వేయబోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగం వస్తే వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎంతో గర్వించదగిన విషయం. ఇంకో విషయం అంటే యువత కూడా నిరాశ నిస్పృహతో ఆగమవుతున్నారు. మరి ఎందుకంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, బార్న్ టు విన్ అంటే నువ్వు పుట్టేందుకే జై ఉన్నావు. మరి ఎందుకంటే చాలా మంది నాకు వస్తుందా, ఈ జాబ్ రాదా, ఎన్నో లక్షల మంది రాస్తున్నారంటే అలా ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, అచంచలమైన ఆత్మవిశ్వాసం నీలో ఉంటే నువ్వు దేనినైనా సాధించగలవు. ఉంచుకోండి, నీ ఊపిరి ఉన్నంత వరకు, నువ్వు నీ శ్వాస ఉన్నంత వరకు గెలిపే పోరాటంగా సిద్ధపడు. యూ క్యాన్ విన్, యూ క్యాన్ విన్. ఇంకో విషయం చెప్పాలంటే, చాలా మంది నిరాశ నిస్పృహతో ఉన్నారు. మరి విద్యార్థులు మరి ఎంతో మంది మరి ప్రపంచంలో ఎంతో మంది కష్టపడి పైకి వచ్చిన వారిని ఆదర్శం తీసుకొని మరి మీరు ఈ సంవత్సరం 2026లో తెలంగాణలో కానిస్టేబుల్ మరి ఎస్ఐ నోటిఫికేషన్, మరి ఇప్పుడు త్వరలో మనకు జీడీ ఉన్నది, జీడీ పోలీసు, మరి ఢిల్లీ పోలీసు ఉన్నది. పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలంటే చాలా మంది గైడెన్స్ లేక ఆగమవుతున్నారు. బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ మరి నార్త్ ఇండియా వాళ్ళకి మొత్తం వస్తున్నాయి సార్. ఢిల్లీ పోలీసు మాకెందుకు వస్తలేదంటే, నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు. నిజామాబాదులో ఏకైక సంస్థ వారియర్ అకాడమీ మరి మీ అండ ఉంటుందని నేను చెప్తున్నాను. మరి క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. మన జాగ్రత్త. హిస్టరీ, క్రోనాలజీ, 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 చారిత్రక సంఘటనలు, చారిత్రక సంఘటనలు, చారిత్రక తెలుగు మీడియా చారిత్రక సంఘటనలు, చారిత్రక సంఘటనలు. ప్రతి పోటీ పరీక్షలో ఇందులోకి వెళ్ళే మీకు ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. మరి తెలంగాణ పోటీ పరీక్షలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2లో మరి 4 ఇచ్చి మ్యాచ్ అంటున్నారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి సార్ మున్పటి లెక్క ABCD అనేది లేదు. ఇప్పుడు మొత్తం మ్యాచ్ టబ్లో ప్రతి ఒక్క క్వశ్చన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. మరి నేను చెప్పేది హిస్టరీ అమ్మా. మరి మేడం సార్స్, ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే హెరోడోటస్. హెరోడోటస్. హూ వాజ్ ద ఫాదర్ ఎకనామిక్స్? ఆడమ్ స్మిత్. Who was the father of political science? And Aristotle. Who was the father of sociology? Auguste Comte. మరి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఫస్ట్ ఇండస్
ఇండస్ సివిలైజేషన్ ఇన్ తెలుగు మీడియా మా ఇండస్ సివిలైజేషన్ 2500 BC to 1750 BC. Indus civilization. This is the most important year. Indus civilization. What is the BC? Before Christ. And 1500 BC to 1000 BC. Aryan civilization. Aryan civilization. 1000 BC to 600 BC. This is the most important. Later Aryan civilization. Maliveda Nagarikata. Arya Nagarikata. In Telugu media, Arya Nagarikata. This is the most important Vedic literature. మరి మేడం సార్స్ ప్రతి జీడీ ఎగ్జామ్ లో మరి పోలీస్ కానిస్టేబుల్ లో మరి వచ్చే బిట్లు ఏంటంటే మీ అందరికి తెలుసు వేదాస్ 4 ఉపవేదాస్ 4 ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో అతి పురాతనమైన గ్రంథం ఋగ్వేదం. 1028 శ్లోకాలు గలవు. ద అన్సెంట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఋగ్వేద. 10 మండల్స్ యజుర్వేద సామవేద అధర్వణ వేద. ఉపవేదాస్ 4 యజుర్వేదం ఆయుర్వేదం ధనుర్వేదం గంధర్వ వేదం అండ్ మోస్ట్ శిల్ప వేదం. 4 పురాణాలు 18. అమ్మా పురాణాలు 18. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ బిట్ ఏంటంటే అమ్మా మరి పురాణాలు 18, మరి శక్తి పీఠాలు 18, మరి మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో రైల్వే జోన్ల సంఖ్య 18. మరి దెన్ ఇలాయి స్థాపించిన అక్బర్ 1582వ సంవత్సరంలో ఎంత మంది జాయిన్ అయ్యారు అంటే 18 మంది జాయిన్ అయ్యారు. మీ అందరికీ తెలుసు మహాభారతములోని పర్వాలు 18, మహాభారత యుద్ధం జరిగిన రోజులు 18. మరి 72వ మరి అమెండ్మెంట్ యాక్ట్ మరి ఎన్ని అంశాలు గలవంటే 18 అంశాలు కలవు. ఇది పురాణాలు. భారతదేశంలో శక్తి పీఠాల సంఖ్య 18. మరి ఉపనిషత్స్ ఎన్ని అంటే 108. ఉపనిషత్తులు ఎన్ని? 108. వేదాంగాస్ 6, షడ్దర్శనాలు 6. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది హిస్టరీలో ఇది చాలా చాలా లిటరేచర్ ఇంపార్టెంట్. ఎపెక్స్ 2 ఇతిహాసాలు. రామాయణ నంబర్ 1, రామాయణ నంబర్ 2, మహాభారత. Dear sirs and madams, most important last year మరి
అండ్ జీడీ ఎగ్జామ్ లో మరి డైరెక్ట్ బిట్ వచ్చింది. who was the written by రామాయణ. మరి మోస్ట్ ఇంపార్టెంట్ వాల్మీకి అనదర్ నేమ్ ఆఫ్ రామాయణ, మరి ఆది కావ్యం. who was the writer written by Ramayana Valmiki? This is the most important. Original name of Valmiki Ratnakara. And another Mahabharata. Who wrote the Mahabharata? Direct bit to GD lo amma Veda Vyasa. Direct bit rabotunde. Most important bit rakabotunde amma. What is the another name of Mahabharata? Jaya Samhita. Mari another name or Panchama Veda. This is the Vedic literature and most important. Mari okay madams, sirs, 540 to 468. Write down, madam, sirs. Jainism. birth 1 minute. Founders Rishabhanada fast, the first most important. 23rd real historical founder Parshvanatha, and most important and real founder Vardhamana Mahavira. Total Tirthankars 24. What is the mean of Tirthankaras? This is the most important. Jaina teachers. And Mahavira. Birth 540. Kunda village. లాస్ట్ ఇయర్ బిట్టమ్మ ఎక్కడ పుట్టాడని అడిగిండు. 540 బీసీలో మర్దవాన మహావీరుడు ఎక్కడ పుట్టాడంటే కుందా విలేజ్. డెత్ ఎక్కడ చనిపోయాడు అంటే అమ్మ 468 లో ఎక్కడ చనిపోయాడంటే అమ్మ పవాపురి. ఈ బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్. మరి పవాపురి at the age of 72, 72వ సంవత్సరంలో చనిపోయాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి నేమ్ ఆఫ్ ద ఫాదర్ సిద్ధార్థ. నేమ్ ఆఫ్ ద ఫాదర్ Siddhartha. Mother Trishala. Wife Yashoda. And daughter Annoja or Priyadarshini.
ప్రియా దర్శని 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 ప్రియా దర్శని ప్రియా దర్శని ప్రియా దర్శని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద పస్ అండ్ నెఫ్యూ 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 అల్లుడు జామలే జామలే జామలే. నోట్ వన్ ద ఫస్ట్ ద ఫస్ట్ ద ఫస్ట్ disappoint disappoint jamale jamale. This is the most important point. Jamale 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 jamale. Completed completed. ఒక రోజుకు ఎన్ని గంటలు? తీర్థంకరులు మొత్తం ఎంతమంది? అశోకుని ధర్మచక్రములో ఆకులెన్ని? మరి స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారెట్లు? 20. మరి అశోకుని ఆకులే వస్తుంది, స్పోక్స్ అంటారు, జాగ్రత్త గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మరి స్పీడ్గా రాయండి అందరూ. అనవసర విషయాలు ఉంటే కట్ చేయి మహేష్ భాయ్. మధ్యలో మధ్యలో మా వాళ్ళంతా కొంచెం డైరెక్ట్ పోతా, స్పీడ్ దంచుతానా. ఎందుకంటే ఆ కథ తెలుసు కాబట్టి బాబు. ఎవరు ఉండరు, మీరు ఉండరు అక్కడ, దంచుడే ఉంటుంది అలా. ఈ దంచుడే అలా పడుతుంది. క్లియర్? $563 and $483 BC Buddhism మేడం సార్స్ మంచిగా రాసుకోండి, ఒకసారి వినండి, స్పీడ్ అవుతుంది, ఏం బాధపడకండి. బట్ డోంట్ రైట్. 563 BC లుంబిని వనం ఎట్ నేపాల్. డెత్ 483 BC కుషీనగర్ ఎట్ యూపీ. This is the most important, sir. Buddhism founder, don't write, founder, Gautama Buddha. And titles, number 1, Sakya Muni, Tathagata. And third most important, light of Asia. 4, light of the world. In Telugu media, మేడమ్స్ స్థాపకుడు గౌతమ బుద్ధుడు, మరి బిరుదులు సాఖ్యముని, మరి తథాగత. లైట్ ఆఫ్ ఏషియా, ఆసియా జ్యోతి, ప్రపంచ జ్యోతి అనే బిరుదులు గలవు ఇతనికి. సార్ ఏం క్లాన్ మరి తెగ ఏంటిదంటే శాక్య. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టీచర్. ఇతని యొక్క గురువు ఎవరని అడుగుతున్నారు. అలారా
కామా. గురువు పేరు అలారా కామా, అలారా కామా. మరి డిసప్పాయింట్, డిసపుల్, డిసపుల్, ఆనంద, 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 డిసపుల్, ఆనంద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ హార్స్ నేమ్, నేమ్ ఆఫ్ ద హార్స్. మరి ఇతని యొక్క గుర్రం పేరు అమ్మా కంటక, కంటక, కంటక. మరి తెలంగాణ పోలీసులో ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్ 4 గుర్రాలు ఇచ్చి మ్యాచ్ అంటాడమ్మా. సారంగి, హార్స్, సారంగి. మరి మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రం పేరు, మరి స్వాన్ రుద్రమాదేవి గుర్రం పేరు, మరి మాబో శివాజీ గుర్రం పేరు కళ్యాణి, కళ్యాణి. మరి మోస్ట్ ఇంపార్టెంట్, మరి మీ అందరికీ తెలుసు దమ్మున్న క్యాండిడేట్, మరి 25 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ గుర్రం పేరు బుస్సీ పిలాఫ్, బుస్సీ పిలాఫ్. మరి రాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చతక్, చతక్. అమ్మా ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రం పేరు సారంగి, మరి స్వాన్ రుద్రమాదేవి గుర్రం పేరు కళ్యాణి, శివాజీ గుర్రం పేరు, మరి కంటక బుద్ధుని గుర్రం పేరు. చాలా హిస్టరీలో ఎట్లుండాలంటే అంత లింకప్ ప్రకారం ఉండాలమ్మా. మరి హార్స్ అయితే హార్స్ రైడర్, హార్స్ రైడర్ గుర్రాన్ని స్వారీ చేసిన వాడు రైడర్, రైడర్ ఎవరు అంటే చెన్నా, 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 చెన్నా. సార్ వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ మరి బుద్ధ? సిద్ధార్థ. రైట్ డౌన్ మేడమ్స్. మరి గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థ. మరి మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, నీట్గా నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ శుద్ధోధన, నేమ్ ఆఫ్ ద ఫాదర్ శుద్ధోధన. తండ్రి పేరు, తల్లి పేరు మాయాదేవి, నేమ్ ఆఫ్ ద మదర్ మాయాదేవి. స్టెప్ మదర్ సవతి తల్లి గౌతమి, సవతి తల్లి గౌతమి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సార్ మీ అందరికీ తెలుసు మరి జీడీ ఎస్ఐ కానిస్టేబుల్లలో చిన్న చిన్న బిట్లు ఉంచాం. మరి ఇది షార్ట్ కట్ లో మీకు ఇది బుద్ధిజం. మరి 563 లుంబిని మనములో జన్మించిండు. మరి నేపాల్లో మరి ఎక్కడ చనిపోయినాడు అతని క్వశ్చన్ లో 483 చనిపోయిండు కుషినగర్ ఉత్తరప్రదేశ్ లో. మరి 5 బ్రాహ్మణులకు ఫస్ట్ బోధ చేసింది ఎక్కడ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సారానాథులో. మరి ఉత్తరప్రదేశ్ లో 5 చేసిండమ్మా. At the age of 19 marriage, at the age of 29 left to home, at the age of 35 enlightenment Jnanodayam, at the age of 80 he was died. This is the most important source. And 8 age ఇది most important amma. Completed madams source. Okay. Alexander, Alexander, Alexander invade in India, in India 327 BC, 327 BC. రాయండి అబ్బా. మరి భారతదేశంపై అలెగ్జాండర్ దాడి, భారతదేశంలో అలెగ్జాండర్ దాడి మరి 327 BC. 1 మార్క్ అండ్ రాసుకోండి మామ, అన్నిటి పోటీ పరీక్షలకు పనిచేస్తుంది. మరి చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. అలెగ్జాండర్
title, the great, number 1. Number 2 title, Greeku Veera, teacher, Aristotle. This is the most important and father of the political science. Evaru ante amma mari Aristotle. Socrates శిష్యుడు, ప్లాటో శిష్యుడు, అరిస్టాటిల్ శిష్యుడు, అలెగ్జాండర్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సార్స్, ప్రపంచములోని 158 రాజ్యాంగాలను అధ్యయనం చేసి ది పాలిటిక్స్ అనే గ్రంథం రాసిండు అరిస్టాటిల్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అండ్ అనదర్ బిట్, మరి మానవుడు సంఘజీవి, రాజకీయ జీవి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ మ్యాన్ అన్న వ్యక్తి అరిస్టాటిల్. మరి టీచర్, మరి ఇక్కడ మరి నేమ్ ఆఫ్ ద ఫాదర్ అలెగ్జాండర్. సెకండ్ ఫిలిప్స్ ruler of Macedonia. This is the most important, madam, sir. హిస్టరీలో గివెన్ చెప్తానంటే నాటోలో మరి మెంబర్షిప్ కంట్రీ 30వ దేశం మాసిడోనియా, మరి 31 ఫిన్లాండ్, మరి 32 స్వీడన్. ఆ కాంపిటేటివ్ బిట్ లో మల్టీగా ఉన్నప్పుడే నడుతుందబ్బా. మరి సెకండ్ ఫిలిప్, రూలర్ ఆఫ్ మాసిడోనియా. మరి మదర్ నేమ్ ఒలింపియా. మరి వైఫ్ రుక్సానా. హార్స్ నేమ్ బుస్సి పిలావ్. This is the most important. A major battle and 326 BC. This is the most important. మరి బాటిల్ ఆఫ్ జీలం, మరి తెలుగులో జీలం యుద్ధం, మరి గ్రీక్ లో ఐలాస్పసస్ యుద్ధం అని వస్తుందమ్మా. జాగ్రత్త రాసుకోండి. ఎవరి మధ్యలో జరిగింది అమ్మా? అలెగ్జాండర్ వర్సెస్ పురుషోత్తం. విక్టోరీ ఎవరు? అలెగ్జాండర్. ఇక్కడ చూడండి అమ్మా, మరి అంత ప్రపంచాన్ని జయించినా కూడా అలెగ్జాండర్ ఏం చేసిండంటే పురుషోత్తమునికి ధైర్య సాహసాలకు మెచ్చి అతనికి ఇచ్చేసిండు. ఇతన్ని భారతదేశానికి రమ్మన్నది ఇన్వైట్ చేసింది ఎవరంటే అంబి, తక్షశిల రాజు అంబి ఇక్కడ ఈయన చేసిండమ్మా. మరి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మేడమ్స్, 323 BC అలెగ్జాండర్ డైడ్ ఇన్ 323 BC. బాబిలోనియాలో ఓ స్ప్రూ అనే వ్యాధితో చనిపోయిండమ్మా. మరి జీవితంలో మీరు చూసుకోవచ్చమ్మా, 25 సంవత్సరాల వయసులోనే మరి 33 సంవత్సరాలకే మరి చనిపోయాడమ్మా. లాస్ట్ కు ఆ శిలాపలకం మీద చెప్పిండట, రేపు చనిపోతున్న అనగానే సైనికుని పిలిచి ఇటు రానిడట. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా చేతులు బయట పెట్టుమన్నాడట బాబు. ఎందుకు అంటే నేను రాంగా ఏం తేలేదు, పోంగా ఏం కొంటబోతలేను, ఇదంతా వట్టి మాయ అన్నాడట బాబు. మీరు కూడా సార్ మేము రాంగా ఉద్యోగం తెచ్చినామా, జీడీ తెచ్చినామా, కానిస్టేబుల్ ఏమా, మేము కూడా మీరు అట్లా అనుకోవడానికి వీల్లేదమ్మా. మరి
ఒకటే నేను చెప్తున్నా మేడం, ఈ రోజున నేను మీకు ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎగ్జామ్లో విజయం సాధిస్తే ఈ మధ్యలో ఊళ్ళల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, మరి ఎవరైతే నౌకరు కొట్టిన వాళ్ళకు మరి శాల్వాలు కప్తాళ్ళు ఊళ్ళే, మరి పురుషులకు కూడా కప్తాళ్ళు. ఈ ఊళ్ళే రానోళ్ళ పరిస్థితి ఎట్లుండదంటే వీణ మోగుతాంది వాళ్ళ ఇంటికాడ, పల్లెటూరులో వీణ మోగుతాంది, వచ్చిన వాళ్ళ ఇంటికాడ వేరే ఉంటుంది. దయచేసి చెప్తున్నా, మీ అమ్మా నాన్నలు తలెత్తుకొని తిరగాలంటే నువ్వు తలదించి చదువు. జీ బాబు, ఆ టైపులో ఉండాలి. నువ్వు భయపడకు, బాధపడకు. సర్వం కోల్పోయినా నీలో ఒకే ఒకటి ఉండాలి. నేను ఆత్మవిశ్వాసం నాకు ఈ సంవత్సరం నాకు రాస్తుంది. సంకల్ప బలంతో సాధన చేయుమురా నరుడా, సాధ్యం కానిది లేదురా. అమ్మా, వాళ్ళ నిన్ను మించిన నీకంటే తక్కువ ఎవరైనా నువ్వు అనుకో. యు డోంట్ కంపేర్ అదర్స్. నువ్వే కింగు మీ ఊళ్ళే. నీకు ఉద్యోగం రాబోతున్నదని నువ్వు గుర్తించుకో అమ్మా, నువ్వు సక్సెస్ అవుతావు. నాకు భయం అవుతుంది, 5 లక్షల మంది రాస్తారట, 6 లక్షల, నో, భయపడవలసిన అవసరం లేదు. రాసి పెట్టి ఉంటే నిన్ను ఎవడు ఆపలేడు. రాసి పెట్టి ఉంటే నిన్ను ఎవరు ఆపలేడు అని గుర్తుపెట్టుకో మేడమ్స్. 327 261 BC బాటిల్ ఆఫ్ రాండమ్మా, బాటిల్ ఆఫ్ కళింగ, 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 బాటిల్ ఆఫ్ కళింగ. జీవితంలో గుర్తించుకోండి, బాటిల్ ఆఫ్ కళింగ, కళింగ యుద్ధం. మరి ఎవరి మధ్య జరిగింది మేడమ్స్? అశోకుడు వర్సెస్ అనంత చోళ గంగులు. బాబు, అనంత పద్మనాభుడు అన్న ఒకడే. అమ్మా రాయండి అమ్మా. అశోక వర్సెస్ అనంత చోళ. ఏంటిదమ్మా? చోళ గంగులు. అమ్మా, విజేత ఎవరు అంటే అశోక. బాబు, 261లో బాటిల్ ఆఫ్ కళింగ ఎక్కడ జరిగిందంటే కటక్కు 35 కిలోమీటర్ల దూరంలో తౌ అనే పట్టణం, తౌ అనే దగ్గర, గ్రామం దగ్గర ఈ యుద్ధం జరిగిందబ్బా. కటక్. మరి అశోక వర్సెస్ అనంత చోళ గంగులు. మరి ఇక్కడ విజయం సాధించింది ఎవరు? అశోక. కానీ ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గెలిచిండో, యుద్ధాన్ని ఆపేసిండో, ఉపగుప్తునిచే బౌద్ధ మతం స్వీకరించాడు. కానీ ఇక్కడ ఒక దమ్మున్న బిట్టు ఉన్నదమ్మా. 1837లో ఇతని శిలాశాసనాలను బయటికి తీసింది ఎవడు అని అడిగిండు. జేమ్స్ ప్రిన్సెప్. సార్, వాట్ ఇస్ ద టైటిల్? దేవానాం ప్రియం, దేవానాం ప్రియా, ప్రియదర్శి రాజా ఇతని యొక్క టైటిల్. మరొక యుద్ధం రాసుకోండి అమ్మా. మరి ఇక్కడ కటక్ దగ్గర జరిగిందంటున్నాం కదా. ప్రపంచంలో వరి పరిశోధన కేంద్రం ఎక్కడ? మనీలా. భారతదేశంలో వరి పరిశోధన కేంద్రం కటక్. బాబు, తెలంగాణ వరి పరిశోధన కేంద్రం పోలాస. బాబు, జగిత్యాల. ఇది అమ్మ చాట్ కట్లా, ఇది ఒకటి 261 రాసుకోండి. తర్వాత తీసుకుంటే బాబు 58 మీకు తెలుసు, బీసీ విక్రమ శకం, ఇంగ్లీష్ మీడియం విక్రమ్ ఎరా. ఇది
చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ అమ్మా. మరి నేను ఇప్పుడు ఏడీలో పోతున్నా. ఒకసారి ఎగ్జామ్లో మరి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిండమ్మా, వాట్ ఈస్ ద ఏడీ అన్నాడమ్మా. చాలా మంది ఆఫ్టర్ డెత్ అని చెప్తారు. ఆఫ్టర్ డెత్ కాదమ్మా, అన్నో డోమిని, అన్నో డోమిని, అన్నో డోమిని. మరి క్రీస్తు శకము, క్రీస్తు శకము. మరి మొన్న రానోళ్ళు మరి అందరు కవర్ చేసుకోండి బాబు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా. మరి అన్నో డోమిని, మరి శకయుగ, శకయుగ డైరెక్ట్ ఇప్పుడు 4 యుగాలు ఇచ్చేవాడు మ్యాచ్ అంటున్నాడు. శకయుగ, శక ఏరా, శక శక ఏరా, ఏరా శకయుగం. మరి 712. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి అమ్మా. అరబ్స్ అటాక్స్ ఇన్ సింధు, సింధు మీద అరబ్బుల దాడి. రాయండి, అరబ్స్ అటాక్ ఇన్ సింధు, సింధుపై అరబ్బుల దాడి. మరి భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిం ఎవరో తెలుసా? మరి బాబు మహమ్మద్ బిన్ కాసిం. అది ఒక్క బిట్టు గుర్తుపెట్టుకోండి బాబు, చాలా జాగ్రత్త. మరి 1000 నుండి 1027 అమ్మా. మరి గజనీ మహమ్మద్ ఇన్వేడ్ ఇన్ ఇండియా, గజనీ మహమ్మద్ invade in India, in India. How many times? 17 times. ఎన్నిసార్లు? మరి సోమనాథ దేవాలయం దాడి ఎప్పుడు చేశాడంటే, మరి పొద్దున్నే చెప్పిన భీమా 1 కాలంలో 1026లో మీకు తెలుసు 16వ దాడి. సోమనాథ టెంపుల్ ఎటు లొకేటెడ్? గుజరాత్. సోమనాథ టెంపుల్ ఎటు లొకేటెడ్? గుజరాత్. మరి దాని యొక్క రూపశిల్పి ఎవడని అడుగుతున్నాడమ్మా. మరి సోమనాథ దేవాలయం యొక్క రూపశిల్పి ప్రభాకర చంద్ర సోంపుర, ప్రభాకర మరి సోంపుర. మరి అయోధ్య రామ మందిరం రూపశిల్పి మరి ఎవరంటే మరి వారి చంద్రశేఖర సోంపుర. మరి మోస్ట్ ఇంపార్టెంట్ బలరామకృష్ణ రూపశిల్పి అయోధ్య యోగి అరుణ్ యోగిరాజ్. మరి రామానుజాచార్య 216 అడుగులు. మరి హైదరాబాదులో భూచింతలు ఉన్న విగ్రహం యొక్క రూపశిల్పి ప్రసాద్ స్థపతి. ట్యాంకు బండిలోనున్న బుద్ధ పూర్ణిమ రూపశిల్పి మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ గణేష్ స్థపతి. మరి పోతన, మరి పాలకుర్తిలో బమ్మెర పోతన రూపశిల్పి. మరి మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ దమ్మున్న క్యాండిడేట్ మరి రాజ్ కుమార్. మరి మోస్ట్ ఇంపార్టెంట్ మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో ఎవరు? రామ్సీ సుతార్. మరి ప్రపంచంలోనే అతి ఎత్తైన మరి స్టాచ్యూ ఆఫ్ బాబు మరి యూనిటీ ఆఫ్ స్టాచ్యూ మరి నర్మదా నది తీరాన గుజరాత్ లో ఉన్నది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 అడుగులది. రామ్సీ సుతార్, రామ్సీ సుతార్. సార్ రూపశిల్పులు 4 ఇచ్చి మ్యాచ్ అంటున్నాడు. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి అమ్మా. 712 మరి అయిపోయింది మేడం. తర్వాత తీసుకుంటే మరి 1191 చాలా ఇంపార్టెంట్. బాటిల్ ఆఫ్ ఫస్ట్ తరైన్ బాబు తెలుగు మీడియం. మొదటి తరైన్ యుద్ధం సార్ ఎవరి మధ్యలో జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ మహమ్మద్ ఘోరీ. సాటోరి విజేత ఎవరు? పృథ్వీరాజ్
చౌహాన్. చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. మరి 1192 బాటిల్ ఆఫ్ సెకండ్ తరైన్ ఎవరి మధ్యలో? పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ మహమ్మద్ గోరీ. అమ్మా ఇక్కడ డైరెక్ట్ బిట్ రాబోతుంది. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు విజేత అంటే మహమ్మద్ గోరీ. ఇక్కడ ఒక బిట్టు ఏమిటంటే చాలా ఇంపార్టెంట్, నోట్ అని పెట్టుకోవాలమ్మా. మరి నోట్ అని పెట్టుకోవాలి. పృథ్వీరాజ్ రాసో రిటర్న్ బై చాంద్ భరద్వాయ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. గ్రంథాలు ఇంపార్టెంట్ బాబు. గ్రంథాలు, గ్రంథ రచయితలు హిస్టరీలో మరి మోస్ట్ ఇంపార్టెంట్ దమ్మున్న బిట్టు. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథం ఏది? ఎనీబడి టెల్ మీ మేడమ్స్? రాజతరంగిణి. హూ రోట్ దిస్ బుక్? కల్హనుడు. మరి కల్మనుడు రాజతరంగి రాస్తే బిల్హనుడు ఏమి రాశాడు? విక్రమాంక దేవచరిత్ర. మరి చాలా జాగ్రత్త చూడండి. కల్హనుడు, బిల్హనుడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? విజయనగర కింగ్డమ్. ఎవరు మాట్లాడదు? కింగ్డమ్, విజయనగర కింగ్డమ్. మరి ఫౌండర్ హరిహర రాయలు. ప్రతి సంవత్సరం విజయనగర సామ్రాజ్యం నుంచి ఒక 2 క్వశ్చన్లు రాబోతున్నాయి. ఏ ఫేమస్ కింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీకృష్ణ దేవరాయ. ద 4 డైనస్టీస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సంగమ డైనస్టీ, సాలువ డైనస్టీ, తూలువ డైనస్టీ, అరవీటి డైనస్టీ. 4 డైనస్టీలు ఇచ్చిండు. మరి జాగ్రత్త గుర్తించుకోండి అమ్మా. మరి దమ్మున్న క్యాండిడేట్ ఫేమస్ కింగ్ ఇక్కడ ఎవరంటే బాబు, మరి మీలో కోటీశ్వర్లో డైరెక్ట్ బిట్ అడిగిండు. శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవాడు అనడమ్మా? తూలువా. ఏంటిదమ్మా? మరి ఇక్కడ 1509 నుండి 1529 ఇవి నోటికే ఉండాలమ్మా. మ్యాచ్ ఇస్తాడు, జాగ్రత్త గుర్తించుకోండి. క్యాండిడేట్ పేరు శ్రీకృష్ణ దేవరాయ. హూ వాజ్ ద టీచర్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ? వ్యాసరాయ. మీకు ఆల్రెడీ తెలుసు వ్యాసరాయ. మరి ఈ రోడ్ బుక్స్ అముక్త మాల్యద, జాంబావతి పరిణయము అండ్ ఉషా పరిణయం. ఇక్కడ దమ్మున్న బిట్టు. మరి ఇప్పుడు అముక్త మాల్యదకు మరో పేరు ఎవరు చెప్పారు? ఎక్సలెంట్ అమ్మా. విష్ణు చిత్తీయము. డైరెక్ట్ బిట్టు. ఒకసారి రాయండి మేడం. టైటిల్ నీట్గా సార్స్. టైటిల్ ఆంధ్ర భోజ. బాగా స్పీడ్ అవుతుంది బాబు. మీరు తొందరగా కానివ్వండి, మీకోసమే. టైటిల్ బుక్స్ నెంబర్ 1 అముక్త మాల్యద. విష్ణు చిత్తీయం అని గుర్తుంచుకోండి. విష్ణు చిత్తీయము దీని పేరు.
జాంబావతి పరిణయం, జాంబావతి పరిణయం, జాంబావతి పరిణయం. 3 అమ్మా ఉషా పరిణయం, జాంబావతి పరిణయం, ఉషా పరిణయం. టీచర్, టీచర్ వ్యాస, ఇగో ఈ బిట్ ఇంపార్టెంట్. వ్యాసరాయ, వ్యాసరాయ ప్రైమ్ మినిస్టర్ తిమ్మరుసు, తిమ్మ, తిమ్మ రుసు, తిమ్మరుసు, తిమ్మరుసు. మంత్రి మండలి, క్యాబినెట్, క్యాబినెట్ మినిస్టర్స్. అష్ట దిగ్గజాస్, అష్ట దిగ్గజాస్, అష్ట దిగ్గజాస్, అష్ట దిగ్గజాస్. టైటిల్ బుక్స్, టీచర్, పిఎం, క్యాబినెట్. అమ్మా డైనస్టీ, ఇది ఇంపార్టెంట్. డైనస్టీ వంశము, తులువా, తులువా, తులువా. 1526 మంచి దీనికి డబ్బా పెట్టుకోండి. 1526 బాటిల్ ఆఫ్, బాటిల్ ఆఫ్ ఫస్ట్ పానిపట్, ఫస్ట్ పానిపట్, పానిపట్. మొదటి పానిపట్టు యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధం చాలా ఇంపార్టెంట్. ఇవి 4 ఇచ్చి యుద్ధాలు ఇటు ఇయర్స్ ఇచ్చి ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటున్నాడమ్మా. చాలా జాగ్రత్త గుర్తించుకోండి. బాబర్, బాబర్ వర్సెస్, బాబర్ వర్సెస్ ఉమాయూన్, ఉమాయూన్. అమ్మా ఇక్కడ విజేత 1 అంటే ఎవరంటే విక్టోరీ బాబర్, బాబర్, బాబర్. డైరెక్ట్ బిట్టు బాబు. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 4 యుద్ధాలు ఇచ్చి మ్యాచ్ అంటున్నాడు. చాలా జాగ్రత్త. ఎవరేం మాట్లాడదాను. బాబర్, బాబర్ 1527, 1527 బాటిల్ ఆఫ్, బాటిల్ ఆఫ్ కనువా, కనువా, కనువా యుద్ధం. తెలుగు మీడియం. కనువా యుద్ధం. బాబర్, బాబర్ వర్సెస్, బాబర్ వర్సెస్ రాణా సంగా, రాణా సంగా, రాణా సంగా. విజేత విక్టోరీ బాబర్, 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 బాబర్. రాయనోళ్ళు రాసుకోవాలి. 5 గంటలకు ప్రజెంటేషన్ ఇవ్వబడును. మరి ఆన్సర్ చెప్పిన వాళ్ళకు తర్వాత 1528, 1528 బాటిల్ ఆఫ్, బాటిల్ ఆఫ్, బాటిల్ ఆఫ్ చందేరి, చందేరి, చందేరి యుద్ధం, చందేరి యుద్ధం ఎవరి మధ్యలో జరిగిందంట అమ్మా. మరి
బాబర్ బాబర్ వర్సెస్ మేదిని రాయ్ అమ్మా. మరి విజేత ఎవరంటే విక్టోరీ అమ్మా బాబర్. బాబర్ గెలిచిన క్యాండిడేట్ బాబర్ అమ్మా. మరి 1529 డేట్లు నాకు నోటికి ఉండాలి. 1950 దాకా మరి 48 దాకా ఉండే నీకు ఎన్ని మార్కులు అంటే అటు పాలిటీ కలుగుతుంది, ఇటు హిస్టరీ కలుగుతుంది, ఎకనామిక్స్ కలుగుతుంది. ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు రాలిపోతాయి బాబు ఇవి నోటికి వస్తే. మరి ఫౌండేషన్ మొత్తం హిస్టరీకే ఉంటుంది బాబు, ఏం భయపడవసరం లేదు. ఈసారి అందరికి నౌకర్లు వస్తానాయి. మేడాలకు సార్లు చెప్తున్నా కానీ మేడాలు ఒకే కానీ సార్లు అంతా ఆగమాగం ఉన్నారు మీరు. కానీ కొంచెం అందరూ పంటాలు అప్పుడప్పుడు ఏ నిమిషం ఎక్కడ పంటాలో తెలుస్తలేదు, మనం వెంటనే లేస్తాలు బాబు. చాలా జాగ్రత్త, అదొకటి మానుకోవాలి. పగటి నిద్ర మంచిది కాదు పురుషులకు. ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం పురుష, అది ఒకటి గుర్తించుకోండి. పాపం మేడాలది కాదు మీరే పాపం. అద్దు కథ ఉంటుంది. ఇన్ఛార్జ్ 1529 బాటిల్ ఆఫ్ గోగ్రా, బాటిల్ ఆఫ్ బాటిల్ అంటే ఆగమయ్యారు, బాటిల్ అంటే యుద్ధం. వారు ఎందుకు బాటిల్ అంటాడు అని అనుకునేరు. బాటిల్ ఆఫ్ గోగ్రా, బాటిల్ ఆఫ్ గోగ్రా. బాబర్ వర్సెస్ అమ్మా మహమ్మద్ లోడి. విక్టోరీ బాబర్. విక్టోరీ ఎవరమ్మా? బాబర్. కంప్లీటెడ్ మేడమ్స్, సార్స్. కంప్లీటెడ్ మేడం. ఇబ్రహీం లోడి, ఇబ్రహీం మాట అన్న కానీ రాసి ఉమాన్ రాసిన. బాటిల్ ఆఫ్ ఫస్ట్ పానిపాట్ బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి. ఓకే ఇబ్రహీం లోడి. అమ్మా ఒకటి రాసుకొని నోట్ అని రాయండి. నోట్ బాబర్ డైడ్. బాబర్ డైడ్ ఇన్ 1530. బాబర్ ఎప్పుడు చనిపోయిందంటాడమ్మా? 1530లో చనిపోయిందమ్మా. ఈ 4 యుద్ధాలకు వెళ్ళి 2 యుద్ధాలు ఏ క్షణమైన రావచ్చమ్మా, చాలా జాగ్రత్త. నిన్న కూడా ఒకటి ఇచ్చినమ్మా. మరి బాటిల్ ఆఫ్ చున్నార్ ఎవరి మధ్య జరిగిందన్నా మరి నిన్న నేనే చెప్పిన. మళ్ళా స్టార్ట్ 72 యుద్ధాలు నోటికత్తే నిన్నెవడు ఆపలేడు. కంటిన్యూ క్లాస్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. థ్యాంక్స్ మేడం.